ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఫార్మా రంగానికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ మన ముందుకు వచ్చిందండి. ప్రముఖ బిజినెస్ పత్రిక మింట్ రిపోర్టు ప్రకారం టెస్టిక్యులర్, బ్లాడర్ అండ్ లంగ్స్ క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగించే ఐఫోస్ఫామైడ్ అనే మెడిసిన్ కోసం అమెరికాకు చెందిన డ్రగ్ కంట్రోలర్ సంస్థ యుఎస్ఎఫ్డిఏ ఇప్పుడు మన భారతీయ ఫార్మా కంపెనీలను అప్రోచ్ అయింది. అమెరికా ఈ క్యాన్సర్ డ్రగ్ తీవ్రమైన కొరతను ఎదుర్కోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయండి. ఒకటి, బాక్స్టర్ ఇంటర్నేషనల్ చెందిన కాంట్రాక్ట్ తయారీ కేంద్రంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు. రెండోది, వెస్ట్ ఏషియాలో జరుగుతున్న భౌగోళిక ఘర్షణల వల్ల సప్లై చైన్ లో ఏర్పడిన అంతరాయాలు. ఈ సరఫరా సమస్యలు ఏకంగా 2026 వరకు ఇలాగే కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. మింట్ నివేదిక ప్రకారం ఈ కొరతను అధిగమించడానికి యుఎస్ఎఫ్డిఏ ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ ద్వారా మన ఇండియన్ ఫార్మా కంపెనీలను సంప్రదించింది. ముఖ్యంగా నాణ్యతా ప్రమాణాల విషయంలో అత్యుత్తమైన ట్రాక్ రికార్డు ఉన్న ఫార్మా కంపెనీల కోసం అమెరికా వెతుకుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే ఛాన్స్ ఉండి ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా తమ వాచ్ లిస్ట్ లో ఉంచుకోవాల్సిన 3 ఫార్మా కంపెనీల గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి. మన ఈ లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ సిప్లా అండి. సిప్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇది శ్వాసకోశ, గుండె సంబంధిత, డయాబెటీస్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ అండ్ ఆంకాలజీ వంటి ఎన్నో విభాగాల్లో అనేక రకాల మందులను తయారు చేస్తుంది. ముఖ్యంగా జనరిక్ ఔషధాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా దీనికి చాలా బలమైన పట్టుందండి. ఒకప్పుడు అత్యంత చౌకగా హెచ్ఐవి మందులను సరఫరా చేసిన చరిత్ర ఈ కంపెనీకి ఉంది. సామాన్యులకు సైతం నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం అమెరికా ఫేస్ చేస్తున్న విషయానికి వస్తే, సిప్లా తన జనరిక్ అండ్ స్పెషాలిటీ మెడిసిన్ పోర్ట్ఫోలియో ద్వారా ఇప్పటికే ఆంకాలజీ మందులను అక్కడికి సరఫరా చేస్తుంది. వీరి పోర్ట్ఫోలియోలో కీమోథెరపీ డ్రగ్ అండ్ దానికి సంబంధించిన సపోర్టివ్ కేర్ మెడిసిన్స్ ఉన్నాయి. అంతేకాకుండా యుఎస్ మార్కెట్ లో విక్రయించడానికి వీలుగా యుఎస్ఎఫ్డిఏ అనుమతులు పొందిన ఉత్పత్తులు కూడా వీరి వద్ద సిద్ధంగా ఉన్నాయి. కంపెనీ ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే, ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ మార్చి 2025 లో 27,548 crores ఉంటే మార్చి 2026 కి 28,163 crores కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ మాత్రం మార్చి 2025 లో 5,269 crores ఉంటే బట్ మార్చి 2026 మాత్రం 3,862 crores కి తగ్గింది. ఆర్థిక ఫలితాలు కాస్త తగ్గినప్పటికీ భవిష్యత్తు కోసం కంపెనీ అన్ని రంగాల్లో వేగంగా అడుగులు వేస్తుంది. ఇటు వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా తమ పోర్ట్ఫోలియోను భారీగా బలోపేతం చేసుకుంటుంది. వేగంగా వృద్ధి చెందుతున్న ఒబెసిటీ మార్కెట్ లోకి అడుగు పెడుతూ లిల్లీతో సిప్లా ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే అమెరికాకు చెందిన మ్యాన్ కైండ్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో భారతదేశపు మొట్టమొదటి ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్హేల్డ్ ఇన్సులేషన్ అయిన అఫ్రైజ్ అనేది తీసుకొచ్చింది. అదేవిధంగా ఫైజర్ కు చెందిన కొన్ని ముఖ్యమైన బ్రాండ్లు ఎక్స్క్లూజివ్ హక్కులను పొందడం ద్వారా ఇండియన్ మార్కెట్ లో తన ఉనికిని మరింత పటిష్టం చేసుకుంది. మరోవైపు ఇన్జపెరా హెల్త్ కేర్ ను కొనుగోలు చేయడం ద్వారా పిడియాట్రిక్ అండ్ వెల్నెస్ విభాగాల్లోకి విస్తరించింది. సిప్లా విషయంలో గ్రోత్ డ్రైవర్స్ గా మనం 2 విభాగాల గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి, ట్రేడ్ జనరిక్స్ అండి. ఈ విభాగంలో సిప్లా అద్భుతమైన 2 అంకెల వృద్ధిని నమోదు చేసింది. దీన్ని మరింత పెంచేందుకు ఈ ఏడాది ఏకంగా 17 కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. రెండోది, అతి ముఖ్యమైనది, బయోసిమిలర్స్ పై కన్నేసిందండి. బయోసిమిలర్స్ రంగంలో అతిపెద్ద అవకాశం ఉందని సిప్లా భావిస్తుంది. దీనికోసం కెంబెల్ తో ఒక జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేసింది. ఈ జేవీ ద్వారా ప్రధానంగా రెస్పిరేటరీ అండ్ ఆంకాలజీ ఉత్పత్తులను అభివృద్ధి చేయనున్నారు. రాబోయే 5 to 7 years లో బయోసిమిలర్స్ సెక్టార్ లో అగ్రగామిగా ఎదిగేందుకు ప్రతి ఏటా సొంతంగా 1 నుండి 2 కొత్త ఉత్పత్తులను తీసుకురావాలని సిప్లా ప్లాన్ చేస్తుంది. యుఎస్ మార్కెట్ క్యాన్సర్ డ్రగ్ సప్లై లో ఉన్న అనుభవం అండ్ భవిష్యత్ గ్రోత్ ప్లాన్స్ చూస్తుంటే ప్రస్తుత అవకాశాన్ని సిప్లా క్యాష్ చేసుకునేందుకు ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్ ను గమనిస్తూ ఉండండి. మన ఈ లిస్ట్ లో రెండో స్టాక్ ఆల్కెమ్ ల్యాబొరేటరీస్. 1973 లో ముంబై ప్రధాన కేంద్రంగా ప్రారంభమైన ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ భారతదేశపు అగ్రగామి ఫార్మా కంపెనీలో ఒకటిగా వెలుగొందుతుంది. ఈ సంస్థ జనరిక్ మందులు, బ్రాండెడ్ జనరిక్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్, ఇంగ్రీడియంట్ అండ్ బయోసిమిలర్స్ అండ్ న్యూట్రాసూటికల్స్ ను అభివృద్ధి చేస్తూ ఇండియాలో అండ్ అంతర్జాతీయ మార్కెట్లను విక్రయిస్తుంది. ఆల్కెమ్ కంపెనీకి అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులు చేసే భారీ నెట్వర్క్ ఉంది. ముఖ్యంగా అమెరికా వీరికి అత్యంత కీలకమైన అంతర్జాతీయ మార్కెట్. అక్కడ తమ అనుబంధ సంస్థ అయిన అసెండ్ ల్యాబొరేటరీస్ ద్వారా వీరు జనరిక్ మందులను విక్రయిస్తున్నారు. అంతేకాకుండా యుఎస్ఎఫ్డిఏ వద్ద ఎన్నో జనరిక్ డ్రగ్ అప్రూవల్స్ కోసం ఈ కంపెనీ దరఖాస్తు కూడా చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకున్న క్యాన్సర్ మందుల విషయానికి వస్తే, ఆల్కమ్ కు ప్రత్యేకంగా ఒక ఆంకాలజీ డివిజన్ కూడా ఉంది. ఇందులో కొన్ని రకాల క్యాన్సర్ చికిత్సలలో ఉపయోగించే బయోసిమిలర్ ఉత్పత్తులు కూడా ఉండటం విశేషం. ప్రస్తుత యుఎస్ఎఫ్డిఏ అభ్యర్థన నేపథ్యంలో ఇది వీరికి అతిపెద్ద సానుకూల అంశం. ఇక కంపెనీ ఫైనాన్షియల్ గా చూస్తే ఫ్రెండ్స్, ఆర్థిక పరంగా కూడా కంపెనీ అద్భుతమైన పనితీరును కనిపించింది. సేల్స్ మార్చి 2025 లో 12,935 crores ఉంటే మార్చి 2026 కి 14,712 crores కి పెరిగింది. ఇక నెట్ ప్రాఫిట్ కూడా అదే విధంగా మార్చి 2025 లో 2,215 crores ఉంటే మార్చి 2026 కి 2,351 crores నమోదు చేసింది. ఇటీవల జరిగిన కాన్ఫరెన్స్ కాల్ లో కంపెనీ మేనేజ్మెంట్ FY27 కోసం తమ ప్రణాళికలను పంచుకుంది. మెరుగైన ఎగ్జిక్యూషన్, తమ పోర్ట్ఫోలియో మిక్స్ ను మరింత బలోపేతం చేయడంలో అండ్
అండ్ విభిన్నమైన ప్రొడక్ట్ పైప్ లైన్ విస్తరించడం ద్వారా భవిష్యత్తులో వృద్ధిని లాభదాయకతను పెంచుతామని మేనేజ్మెంట్ చాలా ధీమాగా ఉంది. అయితే అదే సమయంలో ఇన్వెస్టర్స్ కు ఒక చిన్న వాస్తవాన్ని కూడా గుర్తు చేసిందండి. FY27 లో మంచి వృద్ధి నమోదు చేస్తామని నమ్మకం ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక అనిశ్చితి, ఈ గ్లోబల్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్, సప్లై చైన్ సమస్యల వల్ల రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపింది. దీనికి తోడు ఏపీఐస్, ముడి సరుకులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ధరలపై కూడా కాస్త ఒత్తిడి ఉందని చెప్పేసి మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. ఏది ఏమైనప్పటికీ ఆంకాలజీ విభాగంలో ఉన్న బలం అండ్ అమెరికా మార్కెట్ లో ఉన్న పట్టు చూస్తుంటే ఈ అవకాశాన్ని దక్కించుకునేందుకు రేస్ లో ఆల్కమ్ లాబొరేటరీస్ ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్ పై ఒక కన్నేసి ఉంచండి. మన ఈ జాబితాలో మూడవది అండ్ చివరి స్టాక్ అండి జైడస్ లైఫ్ సైన్సెస్. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ జైడస్ లైఫ్ సైన్సెస్ భారతదేశపు అగ్రగామి ఫార్మా కంపెనీల్లో ఒకటి. జనరిక్ మందులు, స్పెషాలిటీ డ్రగ్, బయోసిమిలర్స్, వ్యాక్సిన్లు, కన్జ్యూమర్ హెల్త్ కేర్ అండ్ యానిమల్ హెల్త్ వంటి ఎన్నో విభాగాల్లో ఇది తన సేవలను అందిస్తోంది. సాధారణ జనరిక్ మందులతో పోలిస్తే క్యాన్సర్ మందుల విలువ మార్కెట్ లో చాలా ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఆంకాలజీ రంగంలో అడుగు పెట్టడం అనేది దీర్ఘకాలంలో జైడస్ కు ఒక అతిపెద్ద సానుకూల అంశం. ఇప్పుడు ఈ కంపెనీ అమెరికాలో క్యాన్సర్ డ్రగ్ అమ్మకాల్లో ఒక భారీ ముందడుగు వేస్తుంది. తాజా నివేదికల ప్రకారం అమెరికాలో స్పెషాలిటీ మెడిసిన్స్ అండ్ ఆంకాలజీ విభాగంలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు జైడస్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. యుఎస్ చెందిన అసర్షియో హోల్డింగ్స్ ను సుమారు $166.4 మిలియన్ డాలర్లకు భారీ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ఫ్రెండ్స్, ఇది పూర్తిగా నగదు చెల్లించి చేస్తున్న డీల్ కావడం విశేషం. ఇక కంపెనీ ఆర్థిక ఫలితాలు కూడా చాలా బలంగా ఉన్నాయండి. సేల్స్ విషయంలో మార్చి 2025 కి 23,242 crores ఉంటే మార్చి 2026 కి 27,148 crores కు పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ విషయంలో కూడా మార్చి 2025 లో 4,673 crores ఉంటే మార్చి 2026 కి 5,124 కి పెరిగింది. కేవలం అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా జైడస్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా కన్జ్యూమర్ వెల్నెస్ సంబంధించి యూకే కి చెందిన కంఫర్ట్ క్లిక్ లిమిటెడ్ ను కొనుగోలు చేసింది. దీని ద్వారా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విటమిన్స్ అండ్ సప్లిమెంట్స్ సెగ్మెంట్ లో ముఖ్యంగా అడల్ట్ న్యూట్రిషన్, పీడియాట్రిక్ వెల్నెస్ అండ్ యానిమల్ హెల్త్ లో తన పట్టును పెంచుకుంది. అదేవిధంగా మెడికల్ డివైజెస్ విషయంలో కూడా ఒక అడుగు ముందుకేసిందండి. ఫ్రెంచ్ ఆర్థోపెడిక్ సంస్థ అయిన ఆంప్లిట్యూడ్ సర్జికల్ ను చేజెక్కించుకోవడం ద్వారా నెఫ్రాలజీ అండ్ కార్డియోవాస్కులర్ పరికరాల తయారీ విభాగంలో కూడా కంపెనీ సక్సెస్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చింది. అమెరికాలో క్యాన్సర్ మందుల వ్యాపారాన్ని శాసించేందుకు జైడస్ వేస్తున్న ఈ భారీ అడుగులు చూస్తుంటే యుఎస్ FDA తాజా అభ్యర్థన ఈ కంపెనీకి ఒక జాబ్ పార్ట్ లాంటి అవకాశంగా మారే ఛాన్స్ ఉంది. సో ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ ను ఖచ్చితంగా తమ వాచ్ లో ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, చివరగా ఒక్క మాట అండి. క్యాన్సర్ మందులకు పెరుగుతున్న డిమాండ్ అండ్ వాటి కొరతను తీర్చడానికి యుఎస్ FDA చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఆంకాలజీ మందుల తయారీలో ఉన్న భారతీయ ఫార్మా కంపెనీలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. అయితే ఇన్వెస్టర్స్ ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. కేవలం ఇలాంటి తాత్కాలిక వార్తలు లేదా ఈవెంట్స్ ఆధారంగా స్టాక్ లో పెట్టుబడి పెట్టడం కొంచెం రిస్క్ తో కూడుకున్న పని. అండ్ యుఎస్ FDA తీసుకునే నిర్ణయాలు, ధరల పరంగా ఉండే ఒత్తిడి, డ్రగ్స్ అప్రూవల్స్ రావటం లేదా ఆలస్యం కావటం అండ్ మార్కెట్ లో ఉండే విపరీతమైన పోటీ, ఇవన్నీ కూడా ఆయా కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు బ్లైండ్ గా మనం వార్తలు నమ్మకుండా ఆయా కంపెనీల యొక్క ఫండమెంటల్స్ ఏంటి, కార్పొరేట్ గవర్నెన్స్, స్టాక్ వాల్యుయేషన్స్ అండ్ వాటి యొక్క లాంగ్ టర్మ్ గ్రోత్ అవకాశాలను పరిగణలోకి తీసుకొని మన సొంత విశ్లేషణ చేయడం అత్యంత ముఖ్యం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. హ్యాపీ ఇన్వెస్టింగ్.